అందరికీ నమస్కారం అండి. తెలుగు పుస్తకం 10వ తరగతి ఉపవాచకం 2వ కాండం అయోధ్యకాండ. దశరథునికి పుత్రుని మీద ఎంతో ప్రేమ. వారిని తన శరీరం నుండి పుట్టిన 4 చేతుల్లాగా భావించాడు దశరథ మహారాజు. ఈ 4 కుమారులలో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండటం వల్ల బెంగ పెట్టుకున్నాడు. వాళ్ళను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు. దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. దానికి కారణం శ్రీరాముడు సద్గుణ రాశి కావటమే. రూపములోను గుణములోను శ్రేష్ఠుడు, మహావీరుడు, మృదువుగా మాట్లాడతాడు, శరణన్న వారిని కాపాడతాడు, కోపం గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదను ఆశించనివాడు, దీనులను ఆదుకునేవాడు, కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు, వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు, సోమరితనం ఏమరిపాటు లేనివాడు, కళలలో ఆరితేరినవాడు, అసూయ మాత్సర్యం లేనివాడు, ప్రజల పట్ల వాత్సల్యము కలవాడు. ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదండి, ప్రజలందరికీ పరమప్రీతి. సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక. దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది, నేను ఎంతగా సంతోషిస్తానో అని ఉవ్విళ్ళూరుతున్నాడు దశరథ మహారాజు. మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయటానికి నిశ్చయించుకున్నాడు. రాజ్యంలోని ప్రముఖులను, జానపదులను, సామంతరాజులను, ప్రజలను పిలిపించాడు. శ్రీరాముడు యువరాజు పట్టాభిషేక విషయాన్ని అందరికీ వెల్లడించాడు. ఇది అందరికీ నచ్చినట్లయితేనే అనుమతిని ఇవ్వమన్నాడు. దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు. ప్రజానురంజక పాలన అంటే ఇదే కదండి. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్నే సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు. రాజ ఆజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను, అధికారులను యువరాజు పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించాడు. దశరథుడు శ్రీరాముని పిలిపించాడు. శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. దశరథ మహారాజు శ్రీరాముని అక్కును చేర్చుకున్నాడు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూ, రామా, నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలి. నీ బాధ్యత పెరుగుతున్నది. మరింత వినయవంతుడివై కావాలి, జితేంద్రుడు కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు. తండ్రి వద్ద సెలవు తీసుకొని తల్లి అయిన కౌసల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు. ఆమె ఆశీస్సులను అందుకున్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను తీసుకున్నారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. నగరమంతా ఆనంద శోభ తాండవిస్తుంది. ఇది చూసిన మందర కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. కైకేయి అత్తారింటికి వచ్చినప్పుడు వెంట తెచ్చిన అరణపు దాసి మందర పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది. కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మందరకు విలువైన బహుమానాన్ని కూడా ఇచ్చింది. నిశ్చేష్టురాలైంది మందర. దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావు అని నిలదీసింది కైకేయిని. నాకు రాముడు భరతుడు ఇద్దరూ సమానమే. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది అన్నది కైకేయి. కైకేయి మాటలు విన్న మందర ముక్కును వేలేసుకుంది. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నువ్వు కూడా ఆమెకు దాసి అవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయవలసి వస్తుంది. రాముడి సంతానానికి తరువాత కాలంలో రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం సుమా. కనుక భరతునికి రాజ్యాధికారము ఇవ్వమని చెప్పు అని దక్కేటట్లు చూడు, రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడు అని దుర్బోధ చేసింది. కైకేయి మనసు మారిపోయింది. చెప్పుడు మాటలు చేటుకు కారణం కదా అండి. తగిన ఉపాయాన్ని చెప్పమని మందరను కోరింది కైకేయి. గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మందర. ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాలు పొందడానికి కోపగృహములోకి ప్రవేశించింది కైకేయి.
దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి దగ్గరికి వచ్చాడు. కటిక నేల మీద ఉన్నది కైకేయి. తీవ్రమైన అలకతో ఉంది. దశరథుడు వాదార్చడానికి పూనుకున్నాడు. కానీ అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఏం చేయాలో పాలుపోలేదు. విషయం అడిగాడు. అదే అతనుగా భావించింది కైకేయి. నాకు ఒక కోరిక ఉంది, దాన్ని మీరే తీర్చాలి, అలా తీరుస్తానని మాట ఇవ్వాలి అని అన్నది. ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముడి మీద ఒట్టు అని పెట్టి సరేనన్నాడు దశరథ మహారాజు. ఇంకేం, మనసులోని మాటను చెప్పేసింది. గతంలో మీరిచ్చిన 2 వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరలు జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో 14 సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది కైకేయి. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథ మహారాజు. కొంతసేపటికి తేరుకున్నాడు. తన్నుకొని వస్తున్న దుఃఖంతో, కైక, రాముడు నీకేం అపకారం చేశాడు? భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు కదా. అటువంటి వాణ్ణి అడవుల పాలు చేయాలని అడగడానికి నీకు నోరెలా వచ్చింది? నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను. చేతులు జోడిస్తున్నాను సుమా, నీ పాదాలు పట్టుకుంటాను. రాముని మాత్రం నాకు దూరం చెయ్యవద్దని బ్రతిమిలాడాడు. కట్టినిశిల కన్నీటికి కరుగుతుందా చెప్పండి? కైకేయి కూడా మారలేదు. శ్రీరాముని తోడ్కొని రావలసిందిగా కైకేయి సుమంత్రుని ఆజ్ఞాపించింది. అప్పుడు సుమంత్రుడు రాజాజ్ఞ కావాలన్నాడు. శ్రీరాముణ్ణి చూడాలని ఉంది, వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు. శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు. దశరథునికి మాట రావటం లేదు, కన్నీళ్లు తప్ప. తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి. కైకేయిని అడిగాడు. గతంలో నాకు ఇచ్చిన 2 వరాలను అడిగాను. నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు. వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తే చెబుతాను అని మాట తీసుకుంది కైకేయి. రాముడు క్షణం కూడా ఆలోచించలేదు. నా తండ్రే నాకు గురువు, పాలకుడు, హితుడు. ఆయన ఆదేశించాలి కానీ విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే. తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను. రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు. శ్రీరాముని పితృభక్తి, సత్య అనురక్తి అలాంటిదన్నమాట. కైకేయి 2 వరాలను గురించి చెప్పింది. రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు. సంతోషాలకు పొంగకపోవడం, బాధలకు కుంగకపోవడం స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం. అమ్మా, నీవు చెప్పినట్లే చేస్తా. భరతుడంటే నాకు ప్రాణం. అతని పట్టాభిషేకాన్ని గూర్చి నాన్నగారు నాకు చెప్తే నేను కాదంటానా చెప్పు? ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా? నాకు రాజ్యకాంక్ష లేదు. తండ్రికి సేవ చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణ మానవులకు ఇంకోటి లేనే లేదు. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా, అది చాలు. నేనిప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతాను అన్నాడు శ్రీరాముడు. పాపం, శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు. మళ్ళీ కూడా శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు. కైకేయి పాదాలకు నమస్కరించాడు. అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. లక్ష్మణునితో కలిసి కౌసల్యమాతను దర్శించుకున్నాడు. తన అరణ్యవాస విషయం చెప్పాడు. ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడ్డల చేత నరికిన మద్ది చెట్టులా నేల మీద పడిపోయింది. అంతులేని ఆవేదనకు లోనైంది. వనవాసానికి వెళ్ళవద్దని కౌసల్య లక్ష్మణులు పరిపరి విధాలా శ్రీరాముడికి నచ్చజెప్ప చూశారు. కానీ శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు. వెళ్ళక తప్పదన్నాడు. కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాదరాభావం లేదన్నాడు. తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని, విధి ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు. తనకు రాజ్యమైన వనవాసమైన సమానమేనని ప్రకటించాడు. పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదని చెప్పాడు శ్రీరాముడు. ఎలాగో మనసును స్థిమితపరుచుకొని కౌసల్య శ్రీరాముని దీవించింది. రామా, సత్పురుషుల బాటలో నడు. నీ ధర్మమే నీకు రక్ష. నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ, నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి.
నీకు ఎలాంటి బాధలు కలగకుండుగాక అని శుభాశీస్సులు అందించింది. అక్కడ నుండి సీతా మందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. తన వనవాస విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు. కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఆ మాటే శ్రీరామునితో చెప్పింది. మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదం అని తెలిపింది. శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు. తనను కూడా వెంట తీసుకువెళ్ళమని లక్ష్మణుడు శ్రీరాముని ప్రాధేయపడ్డాడు. శ్రీరాముడు సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని, సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించాడు లక్ష్మణుడు. సరేనన్నాడు శ్రీరాముడు. తల్లి అయిన సుమిత్రకు, ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు. సీతారామ లక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరారు. కాలినడకన వస్తున్న శ్రీరాముని చూసి ప్రజలు బావురుమన్నారు. లక్ష్మణునిలాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకున్నారు. రాముడు ఉంటే చాలు, అది అడవైనా తమ పాలిట అయోధ్య అని అనుకున్నారు. సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు. దశరథుడు రాణులందరినీ రప్పించాడు. అందరూ విలపిస్తున్నారు, కైకేయి తప్ప. దశరథుని మందిరం కన్నీటి సాలైంది. కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు. తల్లిదండ్రులకు నమస్కరించారు. సుమిత్ర లక్ష్మణులతో, నాయనా, శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుల వారిలాగా సీతను నన్నుగా భావించు. అడవిని అయోధ్య అనుకో. సుఖంగా వెళ్ళి రమ్మని దీవించింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు. రథం వేగంగా ముందుకు సాగుతుంది. శ్రీరాముని విడివలేక కొందరు పౌరులు ఆ రథానికి రెండు వైపులా వెనక భాగంలో వేలాడారు. మంగళ వాద్యఘోషతో మార్మోగవలసిన అయోధ్య దుఃఖసంద్రమైంది. దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు. కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది. సుమిత్రాదేవి ఆమెను వాదార్చింది. శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు. అయోధ్యకు మళ్ళీ పొండని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెప్పాడు. మీరే అయోధ్యకు రండి, లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు. రథం తంసా నదీ తీరానికి చేరింది. ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు. తెల్లవారుతుంది. అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంకా వాళ్ళను శ్రమ పెట్టడం శ్రీరామునకు ఇష్టం లేదు. అందుకని వాళ్ళు నిద్ర లేచేలోపే అక్కడి నుండి వెళ్ళాలని లక్ష్మణునితో అన్నాడు. సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు. నిద్ర లేచిన పౌరులు శ్రీరాముడు కనబడకపోవడంతో తికమక పడ్డారు. తమ మొద్దు నిద్రను తామే నిందించుకున్నారు. చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు. రథం వేదశృతి, గోమతి, సనందిక నదులను దాటింది. కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది. అక్కడి నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు. ఆ తీరంలో శృంగిపేరుపురము ఉంది. గుహుడు ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామ భక్తుడు. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు. గుహును చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురెళ్ళి కలుసుకున్నాడు. ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నాడు. మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు. శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు. వాటితో తనకు లక్ష్మణులకు జడలను సిద్ధపరిచాడు. రామలక్ష్మణులు జటాధారులయ్యారు. సీతారామ లక్ష్మణులు పడవ ఎక్కారు. అవతలి తీరానికి తీసుకువెళ్లాలని నావికులకు సూచించాడు గుహుడు. శ్రీరాముడు సుమంత్రునికి, గుహునికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. నావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించాడు. నది మధ్యలో నావ సాగుతుంది. సీత గంగను ప్రార్థించింది. నావ దక్షిణ తీరానికి చేరింది. నావ దిగిన శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరారు. శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు, వెనుక సీత, ఆమె వెనుక శ్రీరాముడు నడుస్తున్నారు. సాయంకాలానికల్లా భరద్వాజ ఆశ్రమానికి చేరారు. ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది. ముని వాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు. కానీ రాముడు శుతిమెత్తగా తిరస్కరించాడు. జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు.
10 కోసుల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వతం ప్రదేశం ఉందని, మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడు అన్నాడు. మహర్షి సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడి కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. సశాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు. ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు. గుహుని ద్వారా సుమంత్రుడు గ్రహించాడు. సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకొని అయోధ్యకు వెళ్ళాడు. దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముడి విషయాలను తెలుసుకున్నాడు. కౌసల్య దశరథుల ఆవేదనకు అంతులేదు. దశరథ మహారాజు గతంలో తాను మునిబాలకుని పొరపాటుగా చంపిన సంఘటనను, అతని తల్లిదండ్రులు ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు. అదే పుత్రవియోగానికి కారణమనుకున్నాడు. శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకలావికలమైంది. దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చల్లబడింది. అర్ధరాత్రి తర్వాత దశరథుడు ప్రాణాలు విడిచాడు. అందరూ బావురుమన్నారు. దశరథుని దేహాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరిచారు. వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు. 7 రోజులు ప్రయాణం చేసి 8వ నాడు అయోధ్యకు చేరుకున్నారు. భరత శత్రుఘ్నులు తండ్రి మరణానికి తల్లడిల్లిపోయారు. తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు. శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుపట్టాడు భరతుడు. మందరను చంపడానికి ఉద్యుక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు. కానీ భరతుడు అంగీకరించలేదు. పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి. ఆయనకు బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను. చతురంగ బలాలను సిద్ధపరచండి. నేను వెళ్ళి శ్రీరాముని అయోధ్యకు తీసుకువస్తాను అని తెలిపాడు. భరతుడు అయోధ్యవాసులతో కూడి బయలుదేరాడు. శృంగిబేరపుపురం చేరుకున్నాడు. గుహుడు భరతుని ఆంతర్యము తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు. తీరా విషయం తెలిసాక ఎదురెళ్ళి భరతుని ఆహ్వానించాడు. గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు. మహర్షి సత్కారాలను అంది చిత్రకూటం వైపు ప్రయాణించారు అందరూ కూడా. అడవిలో మృగాల అలజడి మొదలైంది. కారణమేమిటో చూడమన్నాడు లక్ష్మణుడితో శ్రీరాముడు. వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టు ఎక్కాడు. విషయం అర్థమైంది. చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు. భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు. మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు. భరతుడు అలాంటి వాడు కాదు అన్నాడు. లక్ష్మణ, ఒకవేళ నీకు రాజ్యకాంక్ష ఉంటే చెప్పు, భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తానన్నాడు. ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు. శ్రీరాముని చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేక కాళ్ళ మీద పడ్డాడు. శత్రుఘ్నుడు శ్రీరాముడి పాదాల మీద పడ్డాడు. శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి. కొంతసేపటికి తేరుకున్నారు. భరతుని కుశల ప్రశ్నలు వేశాడు. ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు. శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు. శ్రీరాముని అయోధ్యకు రమ్మని, రాజువు కమ్మని సవినయంగా ప్రార్థించాడు భరతుడు. కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు. శ్రీరాముని నాస్తికవాదంతో ఒప్పింపజూచాడు జాబాలి. ఇతడు దశరథుని పురోహితుడు. కానీ జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు. భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు. అప్పుడు భరతుడు, అన్నా, ఈ పాదుకల మీదనే రాజ్యపాలనా భారాన్ని ఉంచుతాను. ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను. 14వ సంవత్సరం కాగానే నీ దర్శనము కాకుంటే అగ్నిప్రవేశం చేస్తాను అన్నాడు. సరేనన్నాడు శ్రీరాముడు. ఆదర్శ సోదర భావం అంటే ఇదండి. భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు. మహాపతివ్రతైన అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలనిచ్చింది. మునీశ్వరుల ఆశీస్సులు తీసుకొని సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. వనవాసాన్ని ప్రారంభించారు. అయోధ్యకాండ సమాప్తం.